అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఎటువైనవమ్మా మొత్తం వాడలన్నీ గుత్తకు పట్టినట్టున్నావుగా. అబ్బో నువ్వు కొనిచ్చిన ఉంగరం ఎన్నో పోయిందని వాడలన్నీ బొంగరం లెక్క తిరుగుతున్నా. ఇక పనేముండదా, నువ్వుగా కున్నోతి అందమైన మనిషి అని గంధం పూసుకుంటా తిరుగుతారా నీ సుట్టిగా. ఇంట్లో చూస్తే సుగారం లేదు కానీ బయటకు వచ్చి బంగారం కావాలని అన్నదట నీ అసొంటి. ఇద్దరం ఇట్లా సాత్రాలు సరుచుకుంటా పోతే ముచ్చట ఎవరు చెప్తారు? నువ్వే చెప్పు. పాండ్రుల్లా ఇక్కడ ఎవరో మంచిగా చేయలేమో చేస్తున్నారు, చూద్దాం. মদনে ঝুমরে লাগল বাড়ি খোরা বন্দনা নদী মাকে বলি মদনে ঝুমরে লাগল বাড়ি. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేముండది అని ఇక్కడ అమ్మలక్కలతోటి కలిసి కాఫీ తోటల ఆకులు కోసిండు ప్రధానమంత్రి మోడీ సారు. वाह जय जगनी हमको माफ कर देना. పాటలేన అక్కలు మాటలు ఇవ్వా అంటే మోడీ సార్ తోటి మంచిగానే ముచ్చట పెట్టిర్రు, కష్ట సుఖాలు చెప్పుకున్నారు. మోడీ సార్ను ఇట్లా నడుమిట్లా నిలుచుండబెట్టి డ్యాన్స్ కూడా చేసిర్రు. నేను కూడా కష్టం చేసిన చాయ్ అమ్మినా మీ బాధలు నాకు తెలుసు అని చెప్పిండు. आपको मालूम है मैं भी चाय वाला हूँ, है पता है? मैं छोटा था तो चाय बेचता था, तो आप लोग जो मेहनत करते हैं ना वो मेरे गांव तक पहुँच. ఇక అక్కలందరూ మోడీ సార్ను మంచిగా సాగనంపిన తర్వాత అస్సాంలో పెట్టిన మీటింగ్లో మాట్లాడి ఈ మల్క కూడా కమలం పువ్వునే ఎగురు పెట్టేయాలని అనుకొచ్చిండు. కానీ మోడీ సార్ ఎక్కడికి పోయినా అక్కడి మనుషులలో మంచిగా కలుస్తాడుల్లా. খোরা বন্দনা বেজনারি মদনে ঝুমরে লাগল বাড়ি খোরা বন্দনা নদী মাকে বলি মদনে ঝুমরে লাগল বাড়ি. అయ్యో ఈ నడుమ కొత్త అల్లులు పంచాయతీ పెడుతున్నారట కదా. ఎందుకవ్వా వాళ్ళకేం తక్కువైందని మీదికెళ్ళి పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే లడాయిలకు దిగుతున్నారా? లడాయిలకు ఇంకా మరి దిగరా పుస్తకట్టక ముందు మాట్లాడుకున్నట్టు ఇయ్యాలి కదా. అరే అన్ని అనుకున్నట్టయితే బిడ్డకు పెట్టకపోతే ఇంకెవరికి పెడతారు చెప్పు? పెడతారు గాని ఎప్పుడు అంటున్నా ఎల్లుమని ఉండొద్దా? అడగంగానే తీసేసేందుకు అమీర్లు కాదు గరీబ్లు కదా. గదే చూసుడైతున్నది అని అంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల కడ ఒక అవ్వ ఏమన్నదో ఇను. ఈ కళ్యాణ లక్ష్మి పథకం జయంగా అల్లుళ్ళు అలిగి అటుకెక్కుతున్నారట. లగ్గమ్మప్పుడే సర్కార్ చదివించే కట్నం పైసలు తులం బంగారం మీకే ఇస్తాం అని పెద్ద మనుషుల ముంగట చెప్పిండ్రట. కానీ ఇప్పుడు చూస్తే 1,00,000 రూపాయలు ఆలస్యం కాబట్టే ఉగాల ఇచ్చిన ఈ తులం బంగారం ఇస్తలేకపాయే. మా అల్లుడు అలుగుతున్నాడు, ఇంటికొచ్చినప్పుడల్లా గులుగుతున్నాడని ఎమ్మెల్యే తలసాని సీనానని అడిగింది ఈ అక్క. సర్కారు ఇయ్యకపోయినా ఈ తులం బంగారం కోసం మేము మళ్ళా అప్పులు చేయాల్సి వస్తుంది. జర ఈ బంగారం ఇచ్చేటట్టు చూడుండ్రి అని అనుకొచ్చింది. సర్కారు ఖజానాల ఫుట్బాల్ బుడ్డి తేలిందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సార్ మొత్తుకోవట్టే ఇక ఎన్నడు తులం బంగారం ముంగట పడుతుందవ్వా అని అంటున్నారు రాష్ట్ర ఆర్థిక ప్రగతిని చూస్తున్నోళ్ళు. అవును సిరి, దేవుళ్ళు కొండల మీద దట్టమైన అడవిలా గుట్టల మీదనే ఎందుకుంటారు? ఇప్పుడు మనకు ప్రశాంతత కావాలంటే ఏం చేస్తాం? ఫోన్లు బంద్ పెట్టి ఎవ్వలేని రూమ్ లకు పోయి కూర్చుంటాం. మరి దేవుని దగ్గరికి మనం పోయేది దేనికి? ప్రశాంతత కోసమే. అందుకే దేవుళ్ళు గట్ల ప్రశాంతమైన వాతావరణంలో వెలుస్తారన్నట్టు. అవును, కొన్ని జాతరలకైతే భక్తితోటి పోవచ్చు గానీ కొన్ని జాతరలకు ధైర్యం కూడా తోడు కావాల్సి ఉంటది. భక్తి ఉంటే ధైర్యం ఆ దేవుడే ఇస్తాడు. అగో అదే నమ్మకంతో ఏటా సలేశ్వరానికి వేలమంది తరలొస్తారు తెలుసా? ఓ మొదలైందా? కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి, కనుచూపు మేర కొండలు గుట్టలు వంపులు ఒర్రెలు పిల్లబాటలు అవే సలేశ్వరానికి తొవ్వలు. చుట్టూ అంతెత్తు కొండలు, ఎగరు దునికే జలపాతాలు, పగలు ప్రకృతి రమణీయం, అర్ధరాత్రి కారు చీకటితోటి భయం భయం. నల్లమల్ల దట్టమైన అరణ్యంలో కొలువైన సలేశ్వర తీర్థం చేరాలంటే ఇగో ఇన్ని సాహసాలు చెయ్యాలే. అమర్నాథ్ యాత్రను తలపించే లింగమయ క్షేత్రానికి లక్షల తరలొస్తారు భక్తజనాలు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవులల్ల సాగే ఈ సలేశ్వరం జాతర 3 రోజుల పాటు సాగుతది. ఆ సర్వేశ్వరుడు వెలిసిన ఈ సలేశ్వర తీర్థానికి పిల్ల పెద్ద ముసలి ముతక అనకుండా సాహసయాత్రను చేసి తమ భక్తిని
చాటుకుంటారు భక్తులు. లింగమయ్య గంగమ్మలను పూజించి మొక్కులు పెట్టుకుంటారు. దట్టమైన దండకారణ్యంలా స్వామి వెలుసుడుతోటి మొదలు అడవి బిడ్డలైన చెంచులు గిరిజనుల పూజలు చేసుకుందురు. రాను రాను ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్త జనాలు తరలొస్తున్నారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే ఈ సాహస సలేశ్వర యాత్రకు 3 రోజులే అనుమతి. వస్తున్నాం లింగమయ్య అనుకుంటా కొండలు గుట్టలు దాటి స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళొస్తాం లింగమయ్య అనుకుంటా తిరుగుబాటు పడతారు భక్తులు. చెట్ల తీర్థాలు పోయినా వారా ఎప్పుడన్నా? ఏటా పోతాం, అయినా ఈ ఎండాకాలం చెట్ల తీర్థాలు పోవుడైంది. ఆచారం మంచిగా లేకపోతే ఈ ఎండాకాలంలోనైనా పోతారు కదా. బయట ఎట్లున్నాయి సూరన్న సురుకులు, బయటికెళ్తే సుర్రు సుమ్మైపోతున్నది. అయినా తప్పలేదు కూరళ్లకు. ఏమైందిరా? అయ్యో చెప్తే ఒడవదు అలా గోస. ఈయన నువ్వు కూడా. అయ్యో ఊరక్క, ఎక్కడికీడో ఏం పాడో గాని కరీంనగర్ జిల్లా కేశవపురాన్ని పట్టి పీడిస్తున్నదట. ఒకరు చనిపోయి దినాలు కాకముందే ఇంకొకరు కాలం చేస్తున్నారట. గిట్లా ఒకలేనక ఒకరు 10-12 మంది ఏముంది దగ్గరికి వేయినరట. ఎండాకాలం కదా, ఏమన్నా వడదెబ్బ గిట్ల కావచ్చు అని అనుకుంటే అదేం కాదట. అందరూ మంచిగానే ఉండేటోళ్ళట. ఇక సడన్ గా పుట్ట ఎగిరిపోతుండేసరికి మంత్రగానికి తంత్రగానికి మంచోళ్లకు షెడ్డోళ్ళందరికీ ఊరి గురించి చెప్పిండ్రట. ఎవరికి చెప్పినా ఏం చేసినా కొంటెతనం ఏందో అస్సలకే బయట వల్లేదట. ఇక పండితుల కాడికి గ్రామ ప్రజలు పోయి అడిగితే మీ ఊరికి కరోనా లెక్కనే కీడి సోకింది, అది పోవాలంటే ప్రజలందరూ ఒకరోజు ఊరిడిచిపెట్టి పోవాలి అని చెప్పిండట. చచ్చిపోయింది ఆయన బాగా పంక ముసలైన మంచాల పడి ఉన్నాయనే చచ్చిపోయింది. ఆయన చచ్చిపోయినాక ఆయన ఇంట్లోనే అలా కొడుకు చచ్చిపోయింది. ఆయనకు కూడా పానం మచ్చకలేదు, కాంచలో ఏమో వచ్చింది. ఆయన చచ్చిపోయినాక ఇంకొక ఆయన చచ్చిపోయాడు. ఇంకొక ఆయన చచ్చిపోయాడు. ఈయన దినాల నాడు ఇంకొక ఆయన చచ్చిపోయాడు. మళ్ళీ ఈయన రేపు దినాలు అనగా ఒక ఆయన చచ్చిపోయాడు. ఒక ఆమె 3 బిడ్డల తల్లి మందాగి చచ్చిపోయింది. మళ్ళీ వాళ్ళింటనే వాళ్ళ ఇంకా చిన్న మామ బిడ్డ పడిసిదే, పిల్లలు లేరు జల్లలు లేరు, ఆమె చచ్చిపోయింది. అయ్యగారిని అడిగిర్రట, కీడు వంటలకు కోరి మీ ఊరి మీద ఏమన్నా ఉండవచ్చు అని ఉంటే వెళ్ళిపోతుంది అని చెప్పింది. మరాళ్ళందరికీ ఏమైందో ఎట్లా కాలం చేసిండ్రో గాని కీడు పట్టిందని ఊరంతా గదిలి గిట్ల చెట్ల కింద అండుకున్నారు. మరి ఇప్పటికైనా ఆ కీడు పోతుందో లేకపోతే బంక పట్టినట్టే పట్టుకుంటుందో గాని జనాలైతే దేవుళ్లకు మొక్కని రోజు పూజలు చెయ్యని రోజు లేని లేదట ఈ కీడు కోసం. అబ్బా, కలవక దోస్తులను కలిస్తే ఎంత మంచిగా అనిపిస్తుందిరా. అందుకే కదా నిన్న గెట్ టుగెదర్ పెట్టినా. దగ్గర నెల రోజులాయే మనం కలిసి 4 ముచ్చట్లు మాట్లాడుకోక. నిన్న తనివి తీరా మాట్లాడుకున్నట్టున్నావు కదా. నేను నడమన వెళ్ళిపోయినా కదా. నేను అందరు వెళ్ళిపోయేదాకా ఉండి ఆఖర్లో పోయినా. అవునా, నీకు అర్జెంట్ పనుంది అని అంటివి, ఏమంటే పోతావని అనుకున్నా. అమ్మో, నలుగురం ఒకతన ఏరినప్పుడు నడుము అసలుకే వెళ్ళిపోవద్దురా. ఎందుకు తత్తిముళ్ళు హట్ అవుతారనా? ఏ కాదు, మనం వెళ్ళిపోగానే మన మీద ముచ్చట్లు పెట్టుకుంటారని. అంటే నేను ఓంగానే నిన్న నా మీద మాట్లాడుకున్నారా? అది ఆడోళ్ళ సహజ లక్షణం గారా. అందుకే నువ్వు ఓకే అంటే ఉరికితివి. ఇంతకు ఏం మాట్లాడుకున్నారేంది? నీ గురించి ఏం మాట్లాడుకున్నామో తర్వాత చెప్తా గానీ గిల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారట కదా. ఎవలాళ్ళు? వామ్మో, ఉత్తమ ఉద్యోగులే ఉన్నారు. మామూలుగా బ్యాంకులంటే 9 అయితే గాని పిల్లు ఉండరు. మళ్ళా 5 గంటలకు తాళం కొట్టుకొని పోతారు. వీళ్ళు చీకటి పడ్డాక డ్యూటీ టైం అయిపోయినాక కూడా పని చేస్తున్నారంటే మామూలు ముచ్చట్నా? ఏరెండు కదా, లెక్కలు చూస్తున్నారు కావచ్చు. అబ్బో, పెద్ద పనులే ముంగటేసుకున్నారుగా. పనితోని పాటు మందు మంచిగానే ఏర్పాటు చేసుకున్నారు. ఇదన్నట్టు సంగతి. అయ్యో, మందు పట్టి వేసుకుంటే తప్పేముంది అని అంటారేమో. తప్పు లేదులా, కానీ నెరీ కోఆపరేటివ్ బ్యాంకు అందులో చైర్మన్ ఛాంబర్ నే భారీ చేసిండ్రు కదా. బయట వాళ్ళు ఎక్కడనో చేసుకుంటే ఎవరెందుకు పట్టించుకుంటారు చెప్పుండ్రి. యాదాద్రి జిల్లా మోత్కూర్లా సింగిల్ విండో ఉద్యోగులు కలిసి మందు పట్టి చేసుకున్నారు. నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంక్, మోత్కూరు బ్యాంక్ ఉద్యోగి, అడ్డగూరు బ్యాంక్ కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళంతా కలిసి దావత్ చేసుకుంటా దొరికిండ్రు. ఈ ముచ్చట తెలిసి రైతులైతే సుర్రుమన్నారు గాని మరి పై అధికారులు ఏమంటారో చూడాలే. ఇక నాతోటి కాదు బుజ్జి, నేను ఊరికి పోయి నా పంటలు నేనే వండించుకొని తింటపో. ఎందుకు సడన్ లా శ్రీమంతం సినిమా మహేష్ బాబు లెక్క మారినావు? పొద్దున లేస్తే పాలు, షాయపత్త, పసుపు, కారం, నూనె ఏది ముట్టవైనా కలితినే. ఇది తింటే మన ఆయుష్ ఏం కావాలి చెప్పు? సగం ముసల్దాని నువ్వే గట్లంటే ఇంత చిన్న వయసులో మా ఆరోగ్యాల పరిస్థితి ఏంది చెప్పు? చూస్తా పానాల మీదకి తెచ్చుకోమంటావా చెప్పు? ఊర్లలో మాత్రం మందులు లేకుండా పంట వండిస్తున్నారా? సూదు లేకుండా బర్ల పాలు అమ్ముతున్నారా? ఎక్కడుందిరా స్వచ్ఛత? గాలి నీరు కూడా స్వచ్ఛంగా లేదా? లేదు. అంటే ఇది కలికాలం అంతమైతది అని అన్నారు. ఇది కలికాలం కాదు, కల్తీ కాలం అన్నట్టు. కళ్ళు తెరుచుకున్నట్టున్నాయి. ఫ్రెష్ గా ఒక కల్తీ వార్త దొరికింది, చెప్తాపా.
పొద్దున లేస్తే పీల్చే గాలి నుంచెల్లి తాగే నీళ్ల దాకా మొత్తం కల్తీమయం. అది మనకు కూడా తెలుసు. కానీ కొన్ని చేతులారా చేసుకునే పనులు కూడా ఉంటాయుల్లా. మంచిగా అల్లం ఎల్లిగడ్డలు తెచ్చుకొని మనమే చేసుకుంటే అయిపోయేదానికి ఇగో ఇట్లా అడ్డమైన రసాయనాలు అపరిశుభ్రత పరిసరాలలో వేసి అమ్ముతుంటే పైసలు పెట్టి మనం ఆ అనారోగ్యాన్ని కొనుక్కుంటాం. ఈ రోజుల్లో కొలువుతోటి బిజీగా కాలంతో పరుగులు తీస్తుంటే అదే ఈ దాందగాల కాసరైంది. ఎట్లా వేసినా కొంటారు, తింటారు. వాళ్ళ ఆరోగ్యాలు అయినా మన వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల లెక్క కొనసాగుతుంది అని అనుకుంటున్నారు. చూడుండి, పటాన్ చెరువులా రైడ్ చేస్తే ఎంత కల్తీ అల్లం దొరికిందో. సచ్చిన పాయలు, మురిగిపోయిన అల్లం కూడా కలిపి మంచి వాసనకు రసాయనాలు వస్తున్నారు. ముంగల వాటర్ ప్లాంట్ పెట్టి గుట్టు సప్పుడు కాకుండా బ్యారేజ్ చేస్తున్నారట. మొత్తం అరకింటకు పైగానే సరుకు దొరికింది. ఇక ఇళ్ల కన్నా ముఖ్యంగా దుకాణాలకు, హోటళ్లకు పార్సిల్ కట్టి బిజినెస్లు పెంచుకుంటారు. మనమేమో వేలకు వేలు బిల్లులు కట్టి హోటళ్లకి కల్తీతోటి చేసిన ఫుడ్ తోటి కడుపు నింపుకుంటాం. ఎన్ని రైళ్లు చేసినా, ఎంత జాగ్రత్తలు చెప్పినా ఒక్క కుటుంబానికి మనమే చేసుకోలేకపోతే కింటాల్ చేసేటోడు ఎట్లా చేస్తాడు? గిట్లనే చేస్తాడు. అంతే కదా నుల్లా. అందుకే వీలైనంతలా కొన్ని పనులు ఇళ్లల్లా మన చేతులతో చేసుకుంటేనే మన ఆరోగ్యాలకు మంచిది. లేదంటే ఇగో ఇట్లా మన బద్ధకమే వాళ్ళ పెట్టుబడి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మనుషులు ఉన్నారు గాని వాళ్ళ మానవత్వమే చచ్చిపోయింది. పరాయళ్లకు సాయం చేస్తే ఆదుకుంటే మానవత్వం. తన వాళ్ళని కూడా చూడని దౌర్భాగ్య స్థితికి వచ్చినాం కదా. అందరంటే అందరిని అనొద్దురా, మానవత్వం ఉన్న మనుషులు ఇంకా ఉన్నారు. నీకు గానొచ్చిండ్రా? అటు చూడు, నీకు కూడా కనిపిస్తారు. కనిపించని 4 సింహాల మనసు ఎంత మంచిది. పైకి మాత్రం కఠినంగా గానొచ్చే కాకి డ్రెస్ వెనక ఎంత మానవత్వం దాగుందో చూడుర్రి. 100కో 1 గిట్లాంటి మంచి వార్తలు వచ్చుడైతుంది ఈ నడుమ. ఈ రోజులల్లా కని పెంచిన తల్లిదండ్రులనే మాకొద్దంటే మాకొద్దని రోడ్డున పడేస్తున్నారు. చేరదీసినోళ్లకే శటగోపం పెడుతున్నారు. అన్నం పెట్టినోళ్లకే సున్నం పెడుతున్నారు. అట్లాంటిది ఎవ్వలేని అనాథల్ని చేరదీసి అన్ని తామే చూసుకుంటాం అంటున్నారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన సిఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 3 అభాగ్యులను చేరదీసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వాళ్ళ సంరక్షణ బాధ్యత తీసుకున్నారు పోలీసులు. నా అన్న వాళ్ళు లేక, తినటానికి తిండి లేక రోడ్డు పాలైన ఈ ముసలను తీసుకొచ్చి తాణాలు పోసి మంచి చెడ్డలు అరుచుకొని అటెంక అనాథ శరణాలయానికి దోలి వాళ్ళ ఆలనా పాలన బాధ్యత మాదే అని చెప్పిర్రు. ఇట్లా తలవో చెయ్యేస్తే మంచి పని ముంగలేసుకుంటే, మానవత్వాన్ని మరవకుంటే లోకం మీద అభాగ్యులు ఉండరు. బంధాలను, బాధ్యతలను మర్చిపోకుంటే అనాథలే ఉండరు. కానీ అందరికి వీళ్ళకి పెద్ద మనసు ఉండొద్దు. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.